చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. ఈ రోజు మన అనాలిసిస్ లో టాపిక్ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ స్క్రీన్ పై కనిపిస్తున్నారు కదా, సజ్జనార్. ఈ రోజు మన టాపిక్ సజ్జనార్. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అయితే అసలు అవసరం లేదు. అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా సజ్జనార్ అంటే ఒక రోల్ మోడల్ కింద తీసుకుంటారన్నమాట. ప్రతి ఒక్క మెయిన్ గా చెప్పాలంటే యువత. ఎందుకు అంటే ఆడవాళ్ళకి సంబంధించి ఎక్కడైనా ఆడవాళ్ళు బాధింపబడ్డారు, ఎక్కడైనా అమాయకులు బాధింపబడ్డారు అంటే అక్కడ నేనున్నాను, అంటే ఈయన ఉన్న పరిధిలో ఇలాంటివి ఏమన్నా జరిగితే గనక అక్కడ నేనున్నాను అంటూ ఒక ఉక్కుపాదం లాగా సజ్జనార్ అయితే ముందుంటారు. అక్కడ ఖచ్చితంగా ఒక న్యాయం అనేది చేస్తారు. అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా ప్రజల మనసులో ముద్ర వేసుకుని నిద్రపోతున్నారని అయితే చెప్పొచ్చు. అయితే ఇంతగా ప్రజాదరణ ఈయన పొందటానికి మెయిన్ కారణం ఏంటి అంటే, సజ్జనార్ అనగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్న ఒక పేరు పడిపోయింది. ఎందుకు అంటే 2008లో హన్మకొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు అమ్మాయిల మీద ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేశారు. అది మీకు బాగా తెలిసే ఉంటది. ఆ టైంలో ఆ ముగ్గురు యువకుల్ని కూడా సజ్జనార్ ఎన్కౌంటర్ చేశారు విత్ ఇన్ 2 days లో. సో ఆ టైంలో అయితే సజ్జనార్ ని ఒక దేవుళ్ళ లెక్క కొలిచారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జనార్ సజ్జనార్ అంటూ, నిజంగా ఈయన ఒక రియల్ హీరో అంటూ చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు. ఈయన ఒక రోల్ మోడల్ కింద కూడా తీసుకున్నారు. దాని తర్వాత 2019లో మనందరికీ తెలిసిందే ప్రియాంక రెడ్డి మర్డర్ కేసు, దిశ కేసు. ఆ దిశ కేసు కి సంబంధించిన నిందితుల్ని కూడా విత్ ఇన్ 1 or 2 days లో ఎన్కౌంటర్ చేస్తారు. సో ఆ టైంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో సజ్జనార్ అయితే మళ్ళీ నేనున్నాను అన్నట్టుగా ఒక రియల్ హీరో లెక్క అయితే ఆయన మళ్ళీ ప్రజల గుండెల్లో అయితే ముద్ర వేసేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఎప్పుడో గతంలో కదా జరిగినాయి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అన్న డౌట్ మీకు వచ్చింది కదా. సజ్జనార్ అంటే ఒక రియల్ హీరో, ఒక రోల్ మోడల్ లెక్క ఫీల్ అయిన యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఇప్పుడు ఆయన్ని తిట్టుకుంటున్నారు. ప్రజలు అసలు సజ్జనార్ ని ఎందుకు తిట్టుకుంటున్నారు? రీసెంట్ గా మనందరికీ తెలిసిందే ఐబొమ్మ రవి కేసులో విత్ ఇన్ అంటే ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకుండా చాలా అంటే చాలా తొందరగా సజ్జనార్ అయితే ఐబొమ్మ రవిని వెలికి పట్టుకున్నారు. కలుగులో ఎలకని తీసినట్టుగా బయటకైతే తీస్తారనమాట. అయితే ఇంతవరకు ఎవ్వరు కూడా చేయలేని పని ఈయన చేశారు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఒక 10% ఉంటే, ఇదే కాక చాలానే కేసులు జరుగుతున్నాయి కదా, పిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, ఇన్ని మిస్టరీస్ ఉంటున్నాయి. వాటన్నిటి మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అనగానే ఎందుకు సజ్జనార్ ఇంతగా పట్టుకున్నారు అంటే ఒక ఛాలెంజ్ లాగా కూడా మాట్లాడారు. ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీము ఒక వార్నింగ్ లాగా ఇచ్చారనమాట. ఏంటి, దమ్ముంటే పట్టుకోండి అన్నట్లుగా. దానికి మేము పట్టుకుని చూపించాము, మాకు దమ్ముంది అన్నట్టుగా సజ్జనార్ కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అలాగే దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఇక్కడే వచ్చింది. ఆ ప్రెస్ మీట్ లో ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రముఖులని ఆ ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టయితే ఆయన ఆ ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ విషయంలో అయితే ప్రజలైతే సజ్జనార్ మీద ఫుల్ అంటే ఫుల్ యాంటీగా ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా 100లో కేవలం 10 మంది కూడా సజ్జనార్ కి సపోర్ట్ గా లేరు. మొత్తం అందరూ కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇన్ని సమస్యలు ఉండగా ఇన్ని ఇంత దారుణమైన పరిస్థితులు ఇంకా చాలానే ఉన్నాయి. చాలా కేసులు నడుస్తున్నాయి, చాలా మిస్టరీస్ ఉన్నాయి. వాటన్నిటిని ఛేదించకుండా అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంతో మంది హత్యలు చేస్తున్న కరుడు కట్టిన క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళెవ్వరి మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించకుండా ఒక మూవీకి సంబంధించిన ఈ విషయం మీద ఎందుకు సజ్జనార్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి అయితే ప్రజలైతే తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ఇలా ఉందిరా స్వామి అంటే మళ్ళీ ఒక్కటి చాలదు అన్నట్టుగా సజ్జనార్ మళ్ళీ ఇంకొక ఇష్యూని అయితే నెత్తి మీద వేసుకున్నారనేది చెప్పొచ్చు. అది ఏంటి అంటే, అది కూడా మీ అందరికీ తెలిసిందే. మంగ్లీ ఫోక్ సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో ఆవిడ బాయిలోన బల్లి పలికి అని చెప్పేసి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ కి సంబంధించి ఒక ట్రోలర్ ఆ సాంగ్ అయితే ఆవిడ్ని మంగ్లీని బూతులు తిడుతూ అయితే ఒక షార్ట్ రీల్ అయితే అప్లోడ్ చేశారు. ఆ విషయంలో మంగ్లీకి అది బాధగా అనిపించి దాన్ని సజ్జనార్ కి కంప్లైంట్ ఇచ్చారు.
సో దీన్ని కూడా సజ్జనార్ విత్ ఇన్ 2 days లో పట్టేసుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు, మళ్ళీ తనతోనే సారీ నోట్ కూడా చెప్పించారు. క్షమించక్క, తప్పైపోయిందక్క అని చెప్పేసి ఈ విషయం మీద కూడా సజ్జనార్ చాలా సీరియస్ గా అసలు దేశంలో ఇంకా ఏ సమస్య లేదు అన్నట్టుగా చక్కగా అయితే దాన్ని విత్ ఇన్ 1-2 days లో అయితే పట్టేసుకున్నారు. సో ఇది కూడా సజ్జనార్ కి చాలా పెద్ద మిస్టేక్ లాగే కనిపిస్తోంది ప్రజెంట్ ప్రజలకి. ఎందుకంటే ఇదే అంటున్నారు ఎవరు చూసినా. అసలు నేను చెప్పడం కాదు, అసలు ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి కొన్ని కామెంట్స్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను, అవి చూద్దాం. ఆ కామెంట్స్ ఏంటి అని ఒకసారి మీరే చూడండి. డబ్బు ఉన్న ఉన్నత వర్గాలను కాపాడడానికే పోలీస్ గట్టిగా పనిచేస్తుంది. ఇదే కష్టం పేదవాడికి వస్తే సజ్జనార్ ఇలా మీటింగ్ పెట్టి చెప్పేవారా అని ఒక పర్సన్. ఉన్నవాడికి 1 నెలలో న్యాయం చేసావు, మరి పేదవాడికి టికెట్ రేట్లు పెంచితే తగ్గించమని అడిగే దమ్ముందా సార్ నీకు అని ఒక పర్సన్ కామెంట్ చేశారు. అండ్ ఇంకొకటి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, అప్పుడు ఒప్పుకుంటాం సార్ మీరు గ్రేట్ అని. అప్పటి వరకు ఇది చాలా పెద్ద విషయం, మీరు ఆలోచించండి. బెట్టింగ్ అంటే మూవీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అని చెప్పను, కానీ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ దాని మీద బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఐబొమ్మ రవి చేసింది తప్పు ఒప్పు అని నేనైతే మాట్లాడట్లేదు. దీని మీద ఇంతగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించిన సజ్జనార్ మరి ఎంతో మంది అమాయకులు బెట్టింగ్ యాప్స్ లో ఎన్నో లక్షలు పోగొట్టుకుని చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సార్ మరి వీటి మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని ఈ పర్సన్ అంటున్నారు. అయ్యో సజ్జనార్ సారు, మీరు హీరో అనుకున్నా జీరోనా, షేమ్ షేమ్ షేమ్, బిల్డప్లు ఎందుకు మీకు బిల్డప్లు అని ఇంకొక పర్సన్ కామెంట్ చేస్తున్నారు. సజ్జనార్ మీద మొట్టమొదటిసారి అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఇంకో కామెంట్ చూద్దాము. ఇది ఒక పెద్ద మనిషి సజ్జనార్ మీద చేసిన ఒక వీడియో కింద వచ్చిన కామెంట్ అనమాట. ఇది అంటే ఆయన మీద ఫైట్ చేస్తూ ఆయనకి ఎగెనెస్ట్ గా ఐబొమ్మ రవికి పాజిటివ్ గా ఒక పెద్ద ఆయన చేసిన వీడియో కింద వచ్చిన కామెంట్ ఇది. సజ్జనార్ మీద మొట్టమొదటిసారి అసహ్యం వేస్తుంది. సార్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే దయచేసి ముందు సజ్జనార్ సార్ మీద కేసు పెట్టండి అని చెప్పేసి అంటున్నాడు ఆ పర్సన్. ఒక పోలీస్ ఆఫీసర్ ని ఈ మాట అనగలుగుతున్నాడు అంటే ఏమాత్రం భయం లేకుండా ఈ మాట అనగలుగుతున్నాడు అంటే ఆయన మనసులో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు లంచాలు తీసుకోవడం తప్పు కాదు, కానీ పైరసీ చేస్తే తప్పంట. లంచం తీసుకున్న వాళ్ళను ఏమీ చేయలేరు, ఇది పోలీస్ వ్యవస్థ అంటున్నారు ఇంకొక పర్సన్. అంటే ఎంత చులకనగా అయిపోయిందంటే వాళ్ళకి, నిజంగా కామెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా. మేబీ రాజమౌళి మూవీలో సజ్జనార్కి నెక్స్ట్ ఒక క్యారెక్టర్ ఇస్తారేమో అని ఇంకొక పర్సన్ కామెంట్ చేశారు. నాకు 1 lakh సైబర్ క్రైమ్ లో పోయింది, కంప్లైంట్ ఇచ్చి 2 years అయినా దొరకలేదు. సినిమా వాళ్ళకి త్వరగా చేసేశారు, మీ బతుకులు అవి రావు, లైట్ తీసుకోండి అన్నారు. అంటే 1 lakh ఆయన పోగొట్టుకుంటే దానికి సంబంధించి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇస్తే అవి రావు అని చెప్పేసి వదిలేయమన్నారంట. ఆయన ఫూ అంటున్నారు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. సో చూసారు కదా, ఇవి కామెంట్స్. నేను ఈ టాపిక్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఒకప్పుడు సజ్జనార్ అంటే ప్రజల్లో ఒక విపరీతమైన, అంటే ఒక రోల్ మోడల్, ఆయన అసలు ఒక దేవుడు, ఆడవాళ్ళకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే ఆయనే ముందుంటాడు అన్న ఒక హీరోయిజం కనిపించేది సజ్జనార్ పేరు చెప్తే. కానీ ఎందుకు సార్ మీరు ఆలోచన చేస్తున్నారా, ఆలోచన లేకుండా చేస్తున్నారా? మీ మీద మీరు ఎందుకు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ప్రజెంట్ మీరు తీసుకుంటున్న టేకప్ చేస్తున్న కేసులను చూస్తుంటే. నిజంగానే మన అటు తెలంగాణలో ఇటు ఏపీలో, ఓకే ఏపీ గురించి తీసేయండి, మీరు వర్క్ చేస్తున్న మీ తెలంగాణలో చాలానే కేసులు జరుగుతున్నాయి కదా సార్. వాటన్నిటిని కూడా నెలలు సంవత్సరాలు అలాగ మరుగున పడిపోతున్నాయి. వాటిని ఎందుకు సార్ మీరు పట్టించుకోవట్లేదు? దయచేసి మీరు మళ్ళీ మీ గుర్తింపుని, మీ పేరుని మీరు మళ్ళీ కనుక తిరిగి పొందాలి అంటే పాత సజ్జనార్ని ప్రజల ముందుకు పెట్టండి. సో చూసారు కదా, ఇది ఈ రోజు టాపిక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెంబర్ 1 న్యూస్ ని ఫాలో అయిపోండి. నమస్తే.